నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేపట్టిన కార్యక్రమాలపై ఆకర్షితులై పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బక్కెర శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతమైన చేరికల కార్యక్రమంలో సుమారు 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది రావద్దు. అన్ని రకాల అద్భుతమైన వసతులు ఉండాలి. రోడ్లు ఉండాలి, మంచినీరు ఉండాలి, తాగునీరు ఉండాలి, సాగునీరు ఉండాలి. దాంతో పాటు ఇవాళ రైతు ముఖాన చిరునవ్వుతో ఉండాలి. పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ 100 ఇల్లు ఇక్కడ ఇచ్చినాం. ఇవాళ కట్టిస్తా ఉన్నాం. ఆ చెల్లె వచ్చి చెప్తా ఉంది, అన్నా కడతా ఉన్నా, బిల్లు పడలేదంటే అధికారులు చెప్పి ఇప్పుడే చెప్పినా ఇచ్చేస్తామని. ఇవాళ ఒక్కరు కాదమ్మా, పక్క నియోజకవర్గాల అధికారులు ఇక్కడే ఉన్నారు, అడగండి. మన పెద్దపల్లి పోయినా, మంతని పోయినా, ధర్మారం పోయినా ఊరికి ఎన్ని ఇచ్చిరో తెలుసా? ఇల్లు 5, 6, 2. కానీ ఇలా మీ కుటుంబ సభ్యుడు ఎన్ని ఇచ్చిండమ్మా? 100 ఇల్లు తక్కలపల్లికి ఇచ్చిండు. ఇలా రోడ్లు, నీళ్లు అన్ని కూడా పెద్ద పెద్ద చేస్తా ఉండే మా లింగస్వామి చూపిస్తా ఉన్నా. అన్నా ఈ రోడ్డు నేనే ఇచ్చిన, ఆ రోడ్డు నేనే ఇచ్చిన. గర్వం అనిపించింది. మంచిగా పెట్టుకుంటా ఉన్నారు, ఇంకా రోడ్లు నడుస్తా ఉన్నారు. వచ్చి మళ్ళా ఇవాళ పొద్దున్నే వచ్చి
ముఖ్యర శ్రీనివాస్ అడిగిండు, చెరువు కట్ట రోడ్డు వెడల్పు చేయాలని అన్నాడు. నన్ను తీసుకుపోయాడా, నిలబెట్టిపోయాడా అని చెప్పి పొద్దున్న లేస్తే ఏదో చేస్తాడంటే అలి వెళ్ళిపోయిన రాత్రి మళ్ళా 6 కోట్ల రూపాయలు ఇవాళ శాంక్షన్ చేసి జీవో ఇచ్చిన. ఇవాళ చెరువు కట్ట రోడ్డు వెడల్పు చేస్తూ కట్ట మీద బ్రహ్మాండమైన రోడ్డుతో పాటు ఆడ డ్రైన్ ఒక బ్రిడ్జ్ కూడా కట్టే కార్యక్రమానికి ఇవాళ అది కూడా శాంక్షన్ చేసిన. 12 కోట్లు మళ్ళీ వచ్చిన. ఇది ఈయన చేసే నా దగ్గర దోపిడి. వేరే ఊళ్ళలో వచ్చి తిడతా ఉంటే వాళ్ళకు కూడా కాదనుకుంటే అన్ని పనులు చేసుకుంటూ పోయినా ఏ ఊళ్ళలో ఇక నిధులు ఇవ్వడానికి పనులు లేవు. ఇవన్నీ కూడా టెండర్లు అయ్యి పని అయ్యి నడుస్తానికి సమయం పడుతుంది. ఒక ఇల్లు కడితే సమయం పడ్డట్టు రోడ్డు కూడా 3-4 నెలలు 4 నెలలు పడుతుంది. బ్రహ్మాండంగా అడిగిన వారికి అడిగిన చేసుకుంటూ ఇవాళ చేస్తూ పోతా ఉంటే మా మున్సిపల్ నాయకులు కుళ్ళుకుంటా ఉన్నారు. అన్ని ఊళ్ళల్లో 100 ఇల్లు ఇస్తాడు, అన్ని ఆడ చేస్తుంటే వాళ్ళకు కూడా అన్ని రోడ్లు చేస్తా ఉన్నా. వాళ్ళకి చెప్పిన మీరు లైట్లు పెద్ద పెద్దగా జిగేలు మరి మీ ఊర్లో అవుతా ఉంటే మా వాళ్ళు కూడా తిడుతున్నారు. అక్కడ జిగేలు మనాలే, ఇక్కడ జిగేలు మనాలే. రామగుండం నియోజకవర్గం ఇతర ప్రాంతాలకి ఆదర్శంగా అయ్యే విధంగా ఈరోజు అభివృద్ధి చేస్తా ఉన్నా. ఇవాళ చిన్న పవర్ హౌస్ ఉంటే, చిన్న కేశవరం ఫ్యాక్టరీ ఉంటే ఇన్ని వేల మంది మనం దాని మీద ఆధారపడి బతుకుతా ఉన్నాం. రామగుండంలో పవర్ హౌస్ బంద్ చేశారు. అక్కడ 1 into 800 అక్కడ ఉన్నదానికంటే 20% ఎక్కువ ఉన్న